నుంచి కొనుక్కున్నాం మేము. అంటే సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఎవరికైనా ఎంతో ఇష్టంగా తినేటటువంటి బగినిపల్లి మామిడిపండు, ఉలవపాడు మామిడిపండు అనమాట. చెట్టు దగ్గర నుంచి కోపించుకొని తెప్పించుకున్నాము. చూడండి కాయలు అయితే ఎట్లా ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూడండి. చెట్టు కోపించుకొని ఫ్రెష్గా తెచ్చుకున్నాం అనమాట. బాక్స్ కాయలు అయితే ఏ విధంగా ఉన్నాయో చూడండి. అంటే ఈ సీజన్లోనే కదా ఇవి వచ్చేది, బగినిపల్లి మామిడిపండ్లు. మళ్ళీ వీటి కోసం అసలు ఎంత ఇదిగా ఉంటామో, ఎప్పుడెప్పుడు తిందామని. ఒక్క రోజులో మక్కిపోతాయి ఇవన్నీ కాయలు అనేటివి. ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ మేము తినడము. ఈరోజే తెచ్చుకున్నాము. చూడండి, ఒకటి రెండు చిన్నగా ఉన్నాయి, మిగతావన్నీ పెద్దవి ఫ్రూట్స్ అయితే. చూడండి బగినిపల్లి మామిడి పండ్లు ఎంత బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. బాక్స్ కాయలు అయితే తెప్పించుకున్నాము. చూడండి ఏ విధంగా ఉన్నాయి. మా మనవాడికి చాలా ఇష్టం ఈ మ్యాంగోస్ అంటే. ఇంట్లో ప్రతి ఒక్కరు తింటారు. డాడీ చెప్తున్నాడు ఈ రసాలు అవి అట్లాంటివన్నీ తీసుకుంటామండి. అప్పుడు చూపిస్తాను. ఈ మామూలుగా నార్మల్గా రోడ్డు మీద కొనుక్కున్నట్టు ఇవి. చూడండి వీటికి చాలా తేడా ఉంది. చూడండి వీటికి వాటికి చాలా తేడా ఉంది. ఈ కాయలకి ఆ కాయలకి చాలా డిఫరెంట్ అయితే ఉంది. చూడండి ఎంత బాగా తెలుస్తుందో. మంచిగా ఫేమస్ అయినటువంటి బగినిపల్లి మామిడి పండ్లు ఇప్పుడే మేము ఒక బాక్స్ నిండా తెప్పించుకున్నాము ఉలవపాడు నుంచి. కాయలు అయితే ఏ విధంగా ఉండవు చూడండి. మన ఆంధ్ర ఉలవపాడు మామిడి పండ్లు అనమాట. చూడండి కాయ అయితే ఏ విధంగా ఉందో. చెట్టుకి ఇప్పుడే కోసుకొని తెచ్చుకున్నాం అనమాట. ఒక బాక్స్ అయితే తెచ్చుకున్నాము. 50 కాయ అయితే తెచ్చుకున్నాము. చూడండి ఏ విధంగా ఉందో. ఫ్రెష్గా ఇప్పుడే చెట్టు నుంచి కోపించుకొని ఉలవపాడు నుంచి తెప్పించుకున్నాము అనమాట. 50 కాయలు అయితే తెప్పించుకున్నాము. వీటిని అట్లా గాలికి వదిలేస్తే చక్కగా పండిపోతాయి. టేస్ట్ అయితే ఆ విధంగా ఉంటుంది అనమాట. మన ఆంధ్రాలో ఉలవపాడు మామిడి పండు అంటే మంచి ఫేమస్ అనమాట. తెలియని వాళ్ళు ఉండరు ఎవరో కూడా ఇది ఉలవపాడు అంటే. కాబట్టి మీరు కూడా ఇలాంటి మామిడి పండుని చెట్టుకి కోపించుకొని తెచ్చుకోండి. టేస్ట్ అయితే వాళ్ళు బాగుంటుంది. తినేటప్పుడు అంత తీయగా ఉంటుంది అనమాట. మనం సంవత్సరానికి ఒకసారి కాబట్టి తెచ్చుకునేది ఇట్లాంటి మ్యాంగోస్ అని మనకు దొరికేది కూడా ఈ టైంలోనే. కాబట్టి మీరు కూడా ఈ విధంగా తెచ్చుకోండి. నెక్స్ట్ రసాలు అయితే వస్తాయి, అప్పుడు కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా కాయలు అనేటివి. మేమైతే ఎప్పుడు కూడా చెట్టు దగ్గరికి పోయి ఉలవపాడు పోయి కోపించుకొని తెప్పించుకుంటాం అనమాట. కాయలు అయితే చూడండి ఎంత బాగుంటాయి, పెద్ద పెద్ద కాయలు. చూడండి చూడండి ఎంత బాగున్నాయి కాయలు అయితే. ఫ్రెష్గా ఇప్పుడే కోపించుకొచ్చి తెచ్చుకున్నాం అనమాట. ఇంటికి ఇప్పుడే తెచ్చారు. చూడండి ఏ విధంగా 2 days అయితే మర్చిపోతాయి బాగా.